అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం భారీ తీపి కబురు, ఏపీ ఉద్యోగులకు కీలక జీవో విడుదల, ఆనందంలో ఉద్యోగులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ అందించే విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జియో నెంబర్ 2 జారీ చేయబడింది. ఈ జియో విడుదలతో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇది తమ వేతనాల్లో పెంపును, ఇంకా మరిన్ని ప్రోత్సాహకాలను అందించేలాగా అయితే చేస్తోంది. 2015 పిఆర్సీ ఆధారంగా తక్కువ వేతనాలు అందుకుంటున్న కాంట్రాక్టు ఉద్యోగులకు 2020 పిఆర్సీని అమలు చేయాలని పునరుద్ఘాటిస్తూ జియో నెంబర్ 5ను గత ప్రభుత్వ సమయంలో విడుదల చేశారు. కానీ ఆ జియో అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. తర్వాత ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ అంశంపై చర్చించి జియో నెంబర్ 2 ద్వారా పిఆర్సీ అమలు చేయాలని నిర్ణయించారు. ఎంటీఎస్ అమలు 2015 పిఆర్సీని ఆధారంగా చేసుకుని 2020 పిఆర్సీ ప్రకారంగా కనీసం మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. అమలులో నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా ఎంటీఎస్ అమలు చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులు క్లియర్ వేకెంట్ పోస్టులలో ఉండాలి. ఇక రెండవది మెటర్నిటీ లీవ్స్. మహిళా ఉద్యోగులకు 180 రోజుల పాటుగా వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు కల్పించబడుతుంది. ఇది కన్సాలిడేట్ పే పద్ధతిలో అమలు చేయబడుతుంది. మూడోది ఎక్స్ గ్రేషియా. ప్రమాద మరణాలు 5 ప్రమాద మరణం అయితే ప్రమాదం వల్ల మరణం సంభవిస్తే 5 లక్షలు, అలాగే సహజ మరణం అయితే 2 లక్షల వరకు పరిహారము. ఇందుకు సంబంధించి 3 నెలల లోపల దరఖాస్తు చేయాలని అయితే ఉంటుంది. ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి ఉన్న పోస్టులకి ఎంటీఎస్ వర్తిస్తుంది. సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ స్కీమ్లలో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తించదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ జియో పరిధిలోకి వారు ఉండరు. వారి పట్ల ఎంటీఎస్ అయితే వర్తించదు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి. ఈ జియో అమల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు సుమారుగా 30% పెరగనున్నాయి. ఇది ఉద్యోగుల ఆర్థిక స్థితిలో గణనీయమైన మెరుగుదలకు దారితీస్తుంది. ఈ నెల లేదా వచ్చే నెలలో జియో నెంబర్ 2 పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నిర్ణయం కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవనోపాధిని మెరుగుపరిచే ఒక పెద్ద ముందు అడుగుగా భావించవచ్చు. ప్రభుత్వం ఉద్యోగులకు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇక ముందు మరిన్ని మార్పులను అయితే ఆశిస్తూ ఉన్నారు.